నార్మల్ దొరికిందండి. ఏడ రోడ్ పైన దొరికిందా? హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. విషయం ఏంటంటే నాకు నిన్న ఒక కాల్ వచ్చింది, ర్యాండమ్ కాల్. ఎవరో అతను తెలీదు. నేనైతే ఫోన్ చేయలేను మళ్ళీ రిటర్న్. అతను ఎవరో ఏంటో ఇప్పుడు కాల్ చేసి తెలుసుకుందాం. వీడియోనైతే ఫుల్గా చూడండి. వీడియో తప్పకుండా లైక్ చేయండి అండ్ ఛానల్ని కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అతనే కాల్ చేస్తున్నాడు, లిఫ్ట్ చేద్దాం. నా నంబర్ మీ దగ్గరికి ఎట్లా వచ్చింది? నార్మల్గానే అండి, రాంగ్ కాల్ వచ్చేసింది నెంబర్ మిస్టేక్. అవునా? ఓకే అండి, ఉంటానండి. ఆగచ్చు కదండి, మాట్లాడచ్చుగా ఫ్రెండ్స్గా. ఏం ఫ్రెండ్స్ అండి? ఫ్రెండ్స్గా మాట్లాడచ్చు కదండి. ఫ్రెండ్స్కి ఏం మాట్లాడాలి? ప్లీజ్ అండి, మాట్లాడచ్చు కదండి. మీ వాయిస్ చాలా బాగుంది. వాయిస్ బాగుంటే మాట్లాడాలా? అట్లా అని కాదండి, మాట్లాడచ్చు కదండి, ప్లీజ్ అండి. ఏం మాట్లాడాలండి చెప్పండి, ఏం మాట్లాడాలో చెప్పండి. నార్మల్గా ఫ్రెండ్స్ లాగా. ఫ్రెండ్ లానా? మీరెవరో తెలియదు. ఇప్పుడు కనుక్కోండి, ఏముంది దాంట్లో. నాకు వేరే పని ఉందండి, పెట్టేయండి. నాకు చాలా వర్క్స్ ఉన్నాయి, బిజీ ఉన్నా నేను. 2 నిమిషాలు మాట్లాడండి, ఏం కాదు. అసలు మీరు ఎవరండి? అసలు మీరెవరు? నా పేరు వచ్చేసి కన్నా అండి. కన్నా? ఓకే, ఎక్కడ ఉంటారు? నేను వచ్చేసి చెన్నైలో ఉంటానండి. చెన్నైలోనా? చెన్నైలో ఓకే, ఏం చేస్తారు? నేను వచ్చేసి స్టడీస్ కంప్లీటెడ్ అండి. బీటెక్ కంప్లీట్ చేసుకుని జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నానండి. ఓకే ఓకే, మీ పేరు చెప్పండి, చెప్పచ్చు కదండి. నా పేరు ఎందుకు చెప్పాలండి మీకు? నా అమ్మగారిని కనుక్కుందామని. అదే ఏం కనుక్కుంటారు అంటున్నా. పేరు కనుక్కుందామని. నేను చెప్పానండి. ప్లీజ్ అండి, చెప్పచ్చు కదండి. అసలు మీరు ఎవరో తెలీదు. నేను నా పేరు ఎందుకు చెప్పాలి మీకు? మీరే నిన్న ఈవినింగ్ మిస్ కాల్ ఇచ్చిర్రు. నేను లిఫ్ట్ చేసి చెవు దగ్గర పెట్టుకునే వరకు మీరు కట్ చేసేసిర్రు. ఇప్పుడేమో రాంగ్ నెంబర్ అంటారు, పేరు చెప్పమంటారు, ఫ్రెండ్షిప్ అంటారు. చెప్పచ్చు కదండి. ఏం చెప్పాలండి? మీ పేరు చెప్పండి. ఓకే అండి, నా పేరు అమ్ము. ఓకే, సరే అండి, నేను కట్ చేస్తున్నా. మాట్లాడండి ప్లీజ్ అండి. ఏం మాట్లాడాలండి? మాట్లాడండి అంటే ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడతారు మీరు చెప్పండి. మీతో నాకు ఎందుకు ముచ్చట్లు ఉంటాయి చెప్పండి. మామూలుగా మాట్లాడండి, తెలుసుకుంటే బాగా. మీ గురించి నా గురించి మీరు తెలుసుకుంటే, మీరు అట్లా ఇద్దరు గురించి ఒకరు తెలుసుకుంటే బాగుంటుంది కదండి. ఏం తెలుసుకోవాలి? మీరు ర్యాండమ్ పర్సన్ ఎవరో కూడా నాకు తెలియదు అసలు. ఒక స్ట్రేంజర్తోని నేను ఎట్లా మాట్లాడాలి, ఎట్లా తెలుసుకోవాలి చెప్పండి. అసలు ఎట్లా నమ్మాలి మిమ్మల్ని? ఇప్పుడు చెప్పాను కదండి. ఇంకా అది ఇప్పటికప్పుడే ఎవరిని నమ్మలేం కదండి. మాట్లాడండి. మీకు అసలు నంబర్ ఎవరు ఇచ్చిర్రో? నార్మల్గానే బై మిస్టేక్ వచ్చింది, బట్ మీ వాయిస్ అనగానే బాగుందని ఇంకా ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకున్నామండి. ఓకే ఓకే అండి, బట్ నాకు మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు. ప్లీజ్ మాట్లాడచ్చు కదండి. ఏం మాట్లాడాలండి? మాట్లాడండి అంటే మీరు ఎవరో తెలీదు. ఎక్కడ ఉంటారు అంటే చెన్నైలో ఉంటా అని చెప్పారు. అసలు మాకు చెన్నైలో తెలిసిన వాళ్ళు కూడా లేరు. నేను ఇట్లా మాట్లాడతా చెప్పండి. మాట్లాడచ్చు కదండి, ప్లీజ్ అండి. చెప్పండి ఏంటో. అవునండి, అది కానీ నేను ఏమన్నా చక్కెర తిన్నారా అండి? ఎందుకు? మామూలుగా మీ వాయిస్ చాలా స్వీట్గా ఉందండి, అందుకని. హలో బ్రో, ఏం మాట్లాడుతున్నారు? బ్రో ఏంటండి అంతం అలా అండేస్తారు? బ్రో అనకండి. మళ్ళీ ఏమనాలి చెప్పండి. పేరుతో పిలవచ్చు కదండి. బ్రో అంటే ఏమైందండి? బ్రో అంటే బాగాలేదండి వినడానికి. మీకు బాగాలేదు కావచ్చు, నేనైతే బ్రో అనే పిలుస్తాను. నాకు కంఫర్టబుల్గా ఉంది బ్రో అనే వర్డ్. ప్లీజ్ అండి, అలా వద్దండి, ప్లీజ్ అండి. ఓకే అండి, నేను కట్ చేస్తున్నా. నాకు వేరే వర్క్ ఉంది, బిజీ ఉన్నా నేను. ప్లీజ్ అండి, ఒక 2 minutes మాట్లాడచ్చు కదండి. ఏం మాట్లాడాలండి? 2 minutes చెప్పండి, మీరే చెప్పండి.
మీరు మాట్లాడుతుంటే ఇంకా ఇంకా మాట్లాడాలండి. మాట్లాడచ్చు కదండి ఇంకా చాలా సేపు. ఏంటండి? చెప్పండి. కానీ మీకోసం నా మనసులో ఒక కవిత వచ్చిందండి, చెప్తానండి మీకోసం. చెప్పండి అదేంటో. సమ్మర్ని తెలుగులో అంటారు వేడి, ఒప్పుకుంటే అవుతాం జోడి. అవునా? ఉమ్. మీరు వేరే జోడీని లెంకోండి, ఓకేనా? కాల్ కట్ చేయండి ఫస్ట్. వద్దండి వద్దండి ప్లీజ్ అండి. మళ్ళీ ఏంటండి ఇవన్నీ? నార్మల్గానే అండి. అసలు ఒక స్ట్రేంజర్తో ఏం మాట్లాడాలి చెప్పండి? మీరు ఎవరో కూడా నాకు తెలియదు. మీకు ఎవరైనా నంబర్ ఇచ్చిర్రా అంటే లేదు అని చెప్తారు. నేను ఏం మాట్లాడాలి చెప్పండి? మామూలుగా మాట్లాడచ్చు కదండి, ఫ్రెండ్షిప్ బిల్డ్ అవుతుంది, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవచ్చు. ఫ్రెండ్షిప్పా? అండి. ఫ్రెండ్షిప్ ఏంటండి? ఫ్రెండ్షిప్ చేస్తే కదా ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటాం, మంచిగా బాండింగ్ ఉంటుంది కదా, అందుకనే అండి. మీరే అనేసుకుంటారా ఫ్రెండ్షిప్ అని చెప్పి? మీరు కూడా అనుకోండి, ఏముంది దాంట్లో ఏముంది. నేను అనుకోవడం కాకపోతే మీరు అనుకోండి. నేను అనుకోవాలా? అసలు మీరు ఎవరో కూడా తెలియదు, నేను ఎట్లా అనుకుంటా చెప్పండి? ఇప్పుడు తెలుసుకోండి, దాంట్లో ఏముంది. ఇప్పుడు తెలుసుకోండి, ఒకరి గురించి ఒకరు తెలుసుకుందాం, దాంట్లో ఏముంది. హలో, మీ పేరేమో అన్నారు? కన్నా అండి. కన్నా గారు? హలో కన్నా గారు, చెప్పండి. మీరు స్ట్రేంజర్ పర్సన్, నాకు ఎవరో కూడా తెలియదు. మీరు జస్ట్ టైం పాస్ చేస్తున్నారు కాల్ చేసి. ప్లీజ్ మీరు కాల్ పెట్టేయండి, నాకు చాలా వర్క్స్ ఉన్నాయి. టైం పాస్ కదండి, నార్మల్గా మాట్లాడదామండి. చెప్పండి. నార్మల్గా మాట్లాడదామనండి, ప్లీజ్ అండి మాట్లాడచ్చు కదండి. నార్మల్గా ఏం మాట్లాడతారు నాతో? ఏదో మామూలుగా మాట్లాడచ్చు కదండి, ఫ్రెండ్ లాగా, ప్లీజ్ అండి. ఫ్రెండ్ లాగా మాట్లాడాలా? అంతేనండి. మీరెవరో తెలీదు నాకు, అర్థమవుతుందా? నార్మల్గా మాట్లాడచ్చు కదండి, ప్లీజ్ అండి. మీరేంటండి మాట్లాడచ్చు కదా మాట్లాడచ్చు కదా అంటారు? ఏదో అండి మాట్లాడచ్చు కదా మామూలుగా. నేను మాట్లాడాను, నేను కాల్ కట్ చేసి బ్లాక్ చేస్తున్నానండి. మీరు ఏమైనా అనుకోండి. ప్లీజ్ అండి. అరే మీకు అర్థం అవుతలేదా? మీరు ఎవరో తెలియదు, తెలియదు. అసలు మీరు కాల్ ఎట్లా చేసిర్రు? నాకు నంబర్ ఏడ దొరికింది చెప్తానే లేరు. మీరు అబద్ధం చెప్తుర్రు. మీకు నా నంబర్ ఎవరు ఇచ్చిర్రు? నెంబర్ నార్మల్గా దొరికిందండి. ఏడ రోడ్ పైన దొరికిందా? నంబర్ ఏడ దొరికిందండి? ఈ నెంబర్ ఏం దొరకలేదండి, నార్మల్గా ఫ్రెండ్ మీకు రిక్వెస్ట్ ఉంటే మీకు తగిలింది. కానీ బట్ మీ వాయిస్ చాలా బాగుందండి, అందుకని మామూలుగా మాట్లాడదామని చేస్తాను. నా వాయిస్ బాగుంటే మాట్లాడతారా? అలా అని కాదండి. నాకు ఇంట్రెస్ట్ లేదండి, మీరేమన్నా అనుకోండి. లేదండి, నేను స్ట్రేంజర్స్తో మాట్లాడా. కానీ ఇప్పుడు తెలుసుకుని అంటున్నా కదా. ఏం తెలుసుకోవాలి? మామూలు స్ట్రేంజర్ అంటున్నారు కదా, మీకు నచ్చిన క్వశ్చన్ అడిగి నేను మీకు నాకు నా గురించి మొత్తం చెప్తాను కదా మీకు. మీ గురించే తెలుసుకోండి, నేను ఏం చేయాలో చెప్పండి. నార్మల్గా చెప్తున్నాను అండి, ఎవరి గురించి ఒకటి తెలుసుకుంటే బాగుంటుంది కదా అని. ఒక్కరి గురించి ఒక్కరికి ఏందండి? మీరు ఎవరో కూడా తెలియదు నాకు, ఎందుకు తెలుసుకోవాలి నేను? నార్మల్గానే అండి, ఫ్రెండ్షిప్ చేయొచ్చు కదండి. నాకు మీతో ఫ్రెండ్షిప్ కూడా ఇష్టం లేదు. నార్మల్గానే అండి, ప్లీజ్ అండి చేయొచ్చు కదండి. అగో, నాకు మీరు ఎవరో తెలియదు అంటే నార్మల్గానే అని ఎట్లా అంటారండి? అసలు నాకు మీరు ఎవ్వరో కూడా తెలుస్తలేదు. అసలు నంబర్ ఎవరో ఇచ్చిర్రంటే కాదు అంటారు. మరి ఇట్లున్నారేందండి మీరు? అసలు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు. ఓకే అండి, నేను బ్లాక్ చేస్తున్నా, మీ ఇష్టం, మీ విష్. ప్లీజ్ అండి బ్లాక్ చేయకండి. ఎందుకు బ్లాక్ చేయొద్దండి? మీరెవరు చెప్పడానికి బ్లాక్ చేయొద్దు అని చెప్పడానికి? ప్లీజ్ అండి, నార్మల్గా ఫ్రెండ్ లాగా ఉన్నామండి. ఫ్రెండ్ లాగానా? మీతో ఫ్రెండ్షిప్ ఎందుకు నాకు? అట్లానే కాదండి, మామూలుగా ఉండొచ్చు కదండి, ప్లీజ్ అండి. లేదండి, మీరు ఏమన్నా అనుకోండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. ప్లీజ్ అండి. హలో, చెప్పండి. మామూలుగా ఫ్రెండ్స్ లాగా ఉన్నామండి, నార్మల్గా. ఫ్రెండ్సా? ఓకే అండి, నాకు వర్క్ ఉంది, నేను పెట్టేస్తున్నా. మీరు ఏమన్నా అనుకోండి, ఓకే? మళ్ళీ ఎప్పుడు కాల్ చేస్తే చెప్తారా అండి? నేను చేయనండి కాల్, బ్లాక్ చేస్తానండి మిమ్మల్ని. వద్దండి ప్లీజ్ అండి, మామూలుగా ఎప్పుడు ఫ్రీగా ఉంటే చెప్తే నార్మల్గా కాల్ చేసి మాట్లాడుకుందామని. నేను ఎందుకు కాల్ చేయాలండి మీకు? మీరు చెప్తే నేను కాల్ చేస్తాను కదండి. ఓకే అండి, పెట్టేస్తున్నాను.
ఏ టైంలో ఫ్రీగా ఉంటారండి? నేను చెప్పానండి. చెప్పచ్చు కదండి, ప్లీజ్ అండి. మీరు ఏమన్నా అనుకోండి, నేను పెట్టేస్తున్నా, నాకు వేరే వర్క్స్ ఉన్నాయి. హలో, కట్ చేయండి. మీరెవరో నాకు తెలీదు, అసలు నేను బ్లాక్ చేస్తున్నా నంబర్. చూసారు కదా వీడియో, ర్యాండమ్ పర్సన్ ఎవరో కూడా తెలియదు కాల్ చేసిండు, నిన్న మిస్ కాల్ ఇచ్చిండు, ఈరోజేమో బతిలాడుతుండు మాట్లాడండి మాట్లాడండి అని చెప్పి. నేనైతే నంబర్ని బ్లాక్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఈ వీడియోకి మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.